హమ్మయ్య! ఈ క్రిస్టియన్స్‌కి ఇలాగే ఉండాలిలే. లేకపోతే రోజు రోజుకి వీళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. వీళ్ళని అస్సలు ఆపలేకపోతున్నాం. అసలు ఇంకా పూర్తిగా నాశనం అయిపోవాలి వీళ్ళు. అసలు మా దేశంలో క్రిస్టియన్స్ అనే పేరే ఉండకూడదు అని కోరుకుంటున్నారు కదా! మీ అందరితో ఈరోజు నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అసలు ఏమనుకుంటున్నారన్నా మీరు? మీరు అనుకున్నట్టుగా ఏదో లబ్ధి కోసం, ఏదో ఆశించి నామకార్థంగా యేసుక్రీస్తుని నమ్ముకున్నవారు, అయ్యో! యేసయ్యని నమ్ముకుంటే రిజర్వేషన్‌లు ఉండవట, ఇన్ని బాధలొస్తాయట, మేము ఎలా బతకాలో ఏంటో అని అనుకున్నోళ్ళు ఖచ్చితంగా వెనుకకు వెళ్ళిపోతారు. కానీ యేసే నిజమైన దేవుడు అని రుచి చూచిన వారు ప్రాణాలైనా ఇచ్చేస్తారు గానీ, యేసయ్యని విడిచిపెట్టనే పెట్టరు. అసలు బైబిల్‌తో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న వారికి తెలిసిపోతది. దేవుడు ఏం జరుగుతదో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో సమస్తము బైబిల్‌లో రాయించారు. రాకడకు ముందట అనేక శ్రమలు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారికి వస్తాయట. నమ్మట్లేదా? బైబిల్ ఓపెన్ చేసి చూడైతే. 1 యోహాను 16:33 లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యంగా ఉండండి. నేను లోకాన్నే జయించున్నాను. 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు భక్తిగా జీవించవలెనని ఆశించు వారందరూ హింసింపబడతారు. మత్తయి 10:22 నా నామమును బట్టి అందరి చేత మీరు ద్వేషింపబడతారు. అంతము వరకు సహించువాడే రక్షింపబడతాడు. అపోస్తల కార్యాలు 14:22 అనేక శ్రమల ద్వారా మనము దేవుని రాజ్యంలో ప్రవేశిస్తాం. 1 పేతురు 4:12, 13 మీకు కలుగుచున్న అగ్ని పరీక్షని చూచుకొని ఇది ఆశ్చర్యమైనది అని ఎంచకండి. క్రీస్తు శ్రమలలో పాలువారైనందుకు సంతోషించండి అని బైబిల్ చెప్తుంది. మీకు శ్రమలు వచ్చినప్పుడు అమ్మో ఇదేదో వింత జరిగిపోతుంది అని మీరు అనుకోకండి. అవన్నీ కామన్. నన్ను నమ్ముకున్నందుకు మిమ్మల్ని ప్రజలు హింసిస్తారు, ద్వేషిస్తారు, అన్నీ జరుగుతాయి. అయినా మీరు నన్ను బట్టి ధైర్యం తెచ్చుకోండి. నేను లోకాన్నే జయించాను. మీకు ఈ శ్రమలు ఏమాత్రం లేదా శ్రమల్లో మేము చనిపోయినా మాకు భయం లేదు. అంతేగాని మేము వెనుకకు తిరిగిపోతాం. అమ్మయ్య వీళ్ళు నిర్మూలం అయిపోతారు, వీళ్ళు నాశనం అయిపోతారు, వీళ్ళకి ఇలాగే ఉండాలి అని అనుకోవడం మీ పిచ్చితనం, మీ మూర్ఖత్వం. ఆది కాలంలో కూడా శ్రమలు విస్తరిస్తున్న కొలది మరీ ఎక్కువ అయిపోయిందంట సంఘం. మరీ ఎక్కువగా ప్రబలిపోయిందంట. అలాంటప్పుడు మాకెందుకు భయం? ఇలాంటివన్నీ జరిగితే నిజమైన క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో, ఈ డూప్లికేట్ క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో జల్లింపు అయిపోద్ది. కాబట్టి నిజమైన క్రైస్తవులారా ధైర్యం తెచ్చుకోండి. దేవుడు త్వరగా రాబోతున్నాడు. ఆమేన్. సబ్స్క్రైబ్.